ఇది మా జాగిర్ అని చెప్పిండ్రా టీఆర్ఎస్ వాళ్ళు? నాకైతే అట్లాంటి బయట ఎక్కడ కనబడలేదు. తెలంగాణ జాగిర్ అని ఎవరు చెప్పలేదు. తెలంగాణ ప్రజల జాగిర్ అది. అది రాధాకృష్ణ జాగిర్ కాదు, కేసీఆర్ జాగిర్ కాదు. అది తెలంగాణ ప్రజల జాగిర్ అది. రెండవది, ఆ పార్టీ మీద వాళ్ళు నిందలేస్తూ ఆ పార్టీ నాయకుని మీద అట్లా చేసినప్పుడు మహాభారతంలో సామదాన భేద దండోపాయాలనేది ఒక సిద్ధాంతం ఉన్నది. అది మనము పురాణాలను వేదాలను నమ్మే సమాజం కాబట్టి ఆ సూత్రం అప్లై అవుతుంది. తప్పేమున్నది అలా? అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత దండోపాయం అనేది కూడా ఉంది కదా. కోర్టు కూడా మరణశిక్ష వేస్తుంది కదా. తప్పదు. ఇట్లాంటి ఇష్టం వచ్చినట్టు అద్దులు దాటినట్టు అయితే రిపర్కేషన్స్ ఇట్లే ఉంటాయి. నేనేమో ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఉంటాయి అని చెప్తున్నా. ఇది ఒక హెచ్చరికలాగా తీసుకోవాలి మీడియా సంస్థలు. ఉంటాయి. ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చే వరకు తట్టుకోగలుగుతారు. నిండా ముంచే పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకోలేరు. పిల్లైనా కూడా తలుపేసి కొడితే ఎదురు తిరుగుతుంది. వీళ్ళంతా రాజకీయాలలో ఆరితేరిన వాళ్ళు కదా, ఎందుకు వదిలిపెడతారు? మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. ఇష్టం వచ్చినట్టు బూతులు, అమ్మాయిలతో అక్రమ సంబంధాలు, అమ్మాయిల జీవితాలను ఆగం చేసే మాటలు వీళ్ళు పెట్టేటి చూసి సురేఖ లాంటి మినిస్టర్లు కూడా వీళ్ళనే నమ్ముకున్నారు కదా. ఈ మీడియాలను వీళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ నోట్లకి ఇలా మాటలు వస్తున్నాయి. అంటే సాక్షాత్తు ఒక మాజీ మంత్రే ఇప్పుడు ప్రస్తుతం మంత్రే ఆ సమంతతోని వరుసంట కట్టింది కదా కేటీఆర్ గారికి. కోర్టు పోయింది కదా. మరి వీళ్ళ ప్రభావమే కదా, ఈ పచ్చ మీడియా ప్రభావమే కదా అంతా.